శ్రీజ గారు ఎందుకు హౌస్ లో లేరు, భరణి గారు ఎందుకు హౌస్ లో ఉన్నారు? ఈ గేమ్స్ పక్కన పెట్టండి. భరణి గారు 2 గేమ్స్ విన్ అయ్యారా, శ్రీజ గారు 1 గేమ్ విన్ అయ్యారా పక్కన పెట్టండి. అకార్డింగ్ టు ఆడియన్స్ ఓట్ ప్రకారం శ్రీజ గారు ఎలిమినేట్ అయ్యారని చెప్పారు కదా బిగ్ బాస్ మనకి. సో అసలు ఓట్స్ ఏంటనేది చూద్దాము. నేను ఇంత అని చెప్పి ఒక కన్ఫర్మ్ ఫిగర్ అయితే చెప్పను, ఒక కన్ఫర్మ్ నెంబర్. బట్ ఊహించుకోండి, ఒక 100% ఓట్స్ ఉన్నాయనుకోండి. ఈ 100% ఓట్స్ లో ఒక 70 to 78% మన భరణి గారికి పడ్డాయి అనమాట. అండ్ రిమైనింగ్ ఒక 20 to 22% వరకు మన శ్రీజ గారికి పడ్డాయి. సో ఇది అనమాట క్లియర్ రీజన్ శ్రీజ గారు ఎలిమినేట్ అవడానికి. అంటే ఇప్పుడు ఓట్స్ 100% అని ఎందుకు అనుకోమన్నా మనకి కన్ఫర్మ్ గా తెలియదు కదా. ఒకవేళ ఓట్స్ 1,00,000 ఓట్లైనా నమోదవచ్చు, 50,000 ఓట్లైనా నమోదవచ్చు, 2 లక్షల మంది ఓటైనా వేసి ఉండొచ్చు, మొత్తం భరణి గారికి శ్రీజ గారికి కలిపి. సరే మనకి తెలియదు కాబట్టి ఒక రౌండ్ ఫిగర్ అనుకోండి, ఒక ఊహించుకోండి. ఒక 100% ఓట్స్ నమోదైతే అందులో 70 to 78% వరకు భరణి గారికి ఓట్లు పడడం వల్ల భరణి గారు హౌస్ లో ఉన్నారు. 20 to 22% వరకు శ్రీజ గారికి పడడం వల్ల శ్రీజ గారు అయితే ఎలిమినేట్ అయ్యారు. సో ఇంతతో మన ఈ టాపిక్ ను వదిలేద్దాం. ఓకే.